బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీ20 వరల్డ్ కప్ సెమీస్ లో భారత్ ఘన విజయం సాధించింది. వెస్టిండీస్ పై భారత్ ఘన విజయం సాధించింది. డుఆర్ డై మ్యాచ్ లో సత్తా చాటింది టీమిండియా. 5 వికెట్ల తేడాతో సూపర్ విక్టరీ సాధించింది. కీలక మ్యాచ్ లో అద్భుతంగా ఆడాడు సంజు శాంసన్. 97 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు శాంసన్. వెస్టిండీస్ స్కోర్ 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. ఇక భారత్ స్కోర్ వచ్చేసి 5 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. టీ20 ప్రపంచ కప్ 2026 లో టీమిండియా సెమీఫైనల్ కి దూసుకువెళ్లింది. వెస్టిండీస్ తో జరిగిన ఆఖరి సూపర్ 8 మ్యాచ్ లో భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వెస్టిండీస్ నిర్దేశించిన 196 పరుగుల టార్గెట్ ని టీమిండియా 19.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. Awesome! Sanju Samson did it today. Sanju! Bola Bharat Mata ki! Sanju well played. Calcutta loves you, man. Sanju, you're a hero. You're a hero. इंडिया फाड़ दिया संजू ने फाड़ दिया, निकाल दिया जीत। अच्छा मैच खेला हमारा संजू, हमारा इंडिया महान। क्या बोलोगे संजू के बारे में? संजू बहुत अच्छा इंडिया वंदे मातरम, जय हो। संजू सैमसंग was really a very good player. ऐसा मैच नहीं देखा क्या मैच था। सुपर हीरो बहुत अच्छा गेम खेला। కోల్కతాలో సెలబ్రేషన్స్ మూడ్ లో ఉన్నారు. భారత ఘన విజయంపై ప్రతి ఒక్కరూ కూడా సందడిగా సెలబ్రేషన్స్ చేసుకుంటున్న విజువల్స్ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. ముఖ్యంగా అందరూ సంజు శాంసన్ 97 పరుగులు చేశాడు, కీలక ఇన్నింగ్స్ ఆడాడు అంటూ సంజు శాంసన్ ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. వాళ్ళ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు సంజు శాంసన్, ఇలాంటి మ్యాచ్ ఎప్పుడు చూడలేదు అంటూ వాళ్ళ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. డుఆర్ డై మ్యాచ్ లో సత్తా చాటింది టీమిండియా. 5 వికెట్ల తేడాతో సూపర్ విక్టరీ సాధించింది. కీలక మ్యాచ్ లో అద్భుతంగా ఆడాడు సంజు శాంసన్. 97 పరుగులతో నాట్అవుట్ గా నిలిచాడు శాంసన్.